కూరగాయలు వంకాయలు, టమాటాలు, బీరకాయలు, ఆకుకూరలు, కూరగాయలు. సూపర్ మార్కెట్ తెచ్చుకున్నాను. నా దగ్గర ఫ్రెష్ గా ఉన్నాయి. మార్కెట్ కంటే తక్కువకి ఇస్తానమ్మా. వారానికి సరిపడా ఉన్నాయి. వద్దయ్యా. దాహంగా ఉంది, ఏమన్నా తాగుదాంరా. సరేరా, బీరు తాగుదాం. రే, మీకు ఎప్పుడు తాగుడు గోలేనారా? బండి నడవాలంటే పెట్రోల్ ఎంత ముఖ్యమో ప్రభుత్వం నడవాలంటే మద్యం అంతే ముఖ్యం రా. సర్లే గాని వచ్చే షాప్ కాడ ఏదో ఒక కూల్ డ్రింక్ తాగుదాంలే. ఎట్లా కిలో ఎంత ఇస్తున్నారు? 30 రూపాయలు. 10 రూపాయలు రాదమ్మా, 2 కిలోలు తీసుకో, 50 రూపాయలకి ఇస్తాను. ఇవేమంత ఫ్రెష్ గా లేవు కదా, చూడు ఎట్లున్నాయో. అయినా ఈ రోజులో ఏ ఫ్రెష్ గా ఉన్నాయమ్మా. సరే, 2 కేజీలు ఇచ్చేసి. కలిపి లేదు, మజా ఉంది. కావాలా వద్దా? సరే ఇవ్వండి అంత. ఈ వారం రోజులు ఏనా కలిసి తిరిగేది, ఆ తర్వాత మీకు కలవడం ఉండదు. ఎంత నువ్వు వేసి వెళ్ళిపోతే మాత్రం నువ్వు రావా, మనం కలుసుకోలేదు. కూరగాయలు మన బ్యాచ్లో ఫస్ట్ సెటిల్ అయింది నువ్వేరా. మరి నువ్వెప్పుడు సెటిల్ అయ్యేది? నాకు పెళ్లి చేస్తేనే నేను సెటిల్ అవుతానని మమ్మీ డాడీ డిసైడ్ అయ్యారు. కంగ్రాట్స్ రా. మరి పెళ్ళి ఎప్పుడు? మొన్నే పెళ్లి చూపులకు వెళ్ళాను. నేను సెటిల్ అయితే కానీ పిల్ల అమ్మా నాన్న నాకు పిల్లని అన్నారు. అందుకేరా నేను చెప్పేది, సెటిల్ అయిన అమ్మాయిని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలని. అరే కరెక్ట్ రా, ఇదేదో బాగుంది. బీరకాయలు కిలో ఎంత? ఏం లేవండి. ఉన్నాయి కదండి. అమ్మనండి. చూసినావా, చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నాడు. అవును, కరెక్టే. చూస్తుంటే దొంగలాగా ఉన్నాడు. మొదటి ఎవరితో తెలుసుకుందాం. మీరు వెంకటేష్ మాస్టర్ కదా? అవును బాబు. మీరు కూరగాయలు అమ్మడం ఏంటి? ఆయన మమ్మల్ని చూసి ఎందుకు పరిగెత్తున్నారు? అసలు ఏం జరిగింది సార్? ఎంతో టాలెంట్ ఉండి మాకు చదువు చెప్పి మమ్మల్ని ఇంతలా తీర్చిదిద్దిన మీరు కూరగాయలు అమ్ముకోవడం ఏంటి సార్? మమ్మల్ని క్షమించండి సార్, ఎవరో దొంగ అనుకొని మిమ్మల్ని కొట్టాం.
లేదు బాబు, తప్పు నాదే. నేను ఒక ప్రైవేటు సాధారణ టీచర్. మీరు కట్టే లక్షల ఫీజులు స్కూలు యాజమాన్యానికి వెళ్తాయి. మాకు చాలని జీతాలు వస్తాయి. బీఈడీలు చేసిన మేము అవతల ప్రభుత్వ నోటిఫికేషన్స్ లేక యువతలు వేరే పని చేసుకోలేక ఇలా ప్రైవేట్ టీచర్స్ లాగా మిగిలిపోయాము. మా ఆయన టీచర్ని గర్వంగా చెప్పుకునే మా ఆవిడతో మా పిల్లలతో సంతోషంగా గడుపుతున్న టైంలో ఇంతలో కరోనా వచ్చి స్కూల్స్ మూతపడ్డాయి. ఎలాగూ పాఠాలు చెప్పట్లేదని ఫీజులు కట్టడం మానేశారు పేరెంట్స్. ఫీజులు రాలేదని మా జీతాలు ఆపేశారు. కనీసం ట్యూషన్ చెప్పుకుందామన్నా ఎవరూ రాని పరిస్థితి. గత 10 నెలలుగా జీతాలు లేవు. ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి. కుటుంబాన్ని పోషించాలి కాబట్టి ఇదిగో వీధి తిరుగుతూ కూరగాయలు అమ్ముకుంటున్నాను. మమ్మల్ని అడగచ్చు కదా సార్. మా ఫోన్ నంబర్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి కదా సార్. మేము సహాయం చేసేవాళ్ళం కదా సార్. చదువు క్రమశిక్షణ నేర్పిన ఈ నోటితో సహాయం ఎలా అడగను? మీకు బుద్ధులు నేర్పిన ఈ నోటితో తినటానికి తిండి లేదని ఎలా చెప్పను? మీరు తప్పులు చేస్తే కొట్టిన ఈ చేతులతో చెయ్యి చాచి అడగాలనిపించలేదు. అందుకే మనం చేసే పని మంచిదైతే ఏ పని చేస్తే ఏముంది? మా భార్య పిల్లలకి 3 పూటల అన్నం పెట్టడం కోసం నేను ఉండే వీధిలో కాకుండా ఇదిగో 10 కిలోమీటర్లు చమ్ముకుంటున్నాను. ఇవన్నీ సరే, మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతున్నారు సార్? మీరు నన్ను ఎక్కడ గుర్తుపడతారోనని అలా చేశాను. ఇవన్నీ కాదు సార్, మీరు కూరగాయలు ఏమి అమ్మవద్దు. మేము మీకు ఆర్థికంగా సాయం చేస్తాం సార్. మళ్ళా స్కూల్స్ తెరిచి మీకు జీతాలు వచ్చే వరకు మీ కుటుంబ బాధ్యతలన్నీ మావే. వద్దు, నాకేమీ వద్దు. మీరు ఊరికనే తీసుకోవద్దు. రేపు మాకు పెళ్ళై పిల్లలు పుట్టాక వాళ్ళకి ట్యూషన్ చెప్పండి. మేము ఇచ్చేది అడ్వాన్స్ అనుకోండి సార్. ఈ కరోనా వైరస్ వలన ఒక్క ప్రైవేట్ టీచర్స్ అనే కాదు, చాలామంది బ్రతుకులు తలకిందులయ్యాయి. ఇప్పటికీ కొందరు కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. తీసుకునేవాడు కరోనా పేరు చెప్పి 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాడు, కానీ మనకి ఇచ్చేవాడు కరోనా పేరు చెప్పి 10 రూపాయలు తక్కువ ఇస్తున్నాడు. చరిత్రలో కరోనా ముందు బ్రతుకులు, కరోనా తర్వాత బ్రతుకులు అని రాస్తారేమో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ సూపర్ శ్రీను. థ్యాంక్ యూ.